daily live. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender humbly at His feet I bow. Worldly pleasures all forsaken, take me, Jesus, take me now. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender. Make me, Jesus, wholly Thine. Let me feel Thy Holy Spirit, truly know that Thou art mine. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender all to Him. I freely give. I will ever love and trust Him, in His presence daily live. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. I surrender all. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకి కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేము ఏమై ఉన్నాం, అది నీ కృప తండ్రి. మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడితే మేము వినాలని ఉంది ప్రభా. మీ మాటలు అగ్ని వంటివి, చాకలి వంటి సబ్బు వంటివి ప్రభా. నైనా బండను బ్రద్దలు చేసే సుత్తి వంటిది తండ్రి. మా పై విచారణకర్తవు నీవై ఉన్నందుకు మీకే స్తోత్రాలు. గడిచిన కాలమంతా నీ బలిష్టమైన రెక్కల నీడను భద్రపరిచి మరొక వారం మరొక దినాన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డతోనూ సూటిగా తేటగా ఏ విధముగా మా హృదయాల్ని తెప్పరిల చేయబోతున్నారు, అది తేట తెలియముగా మాట్లాడమని అడుగుచున్నాను.
అలాగే ప్రభా ఈ రోజున పశ్చాత్తాప పడితే మా జీవితాల్లో ఏ విధముగా తండ్రి నాయన ఆశీర్వాదం పొందుకుంటామో మీరు మాట్లాడనే ఉద్దేశించిన ప్రతి మాట పరిశుద్ధాత్మదేవా నేను నిలబడతాను, కానీ మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. మీకు వందనాన్ని శిలువ చెంతన నన్ను మరుగుపరచండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం గనుక మీ యొక్క సహాయమును ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నైనా అడుగుచూ ఉండగా ప్రభా మీరు నాకు సహాయం చేయమని అడుగుచున్నాను. ప్రతి విషయంలో మీ గైడెన్స్లో మమ్మల్ని నడిపించే దేవుడు అయినందుకు మీకు స్తుతి మహిమగంత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజున మనం పశ్చాత్తాపము, రిపెంటెన్స్ అనే టాపిక్ మీద పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చిన మాటల్ని విందామండి. పశ్చాత్తాపము, ఒక వ్యక్తి ఒక పాపము చేస్తున్నాడు అని తను తెలుసుకొని పాపము నుంచి బయటికి రావాలి అని గనక కోరుకుంటే ఆ హృదయంలో ఉండే బాధని, ఆ హృదయంలో ఉండే వేదనని ఒక పశ్చాత్తాప మనస్సుతో తను తప్పు చేశాడు, తను పాపం చేశాడు అని తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడై ఉన్నాడు. ఒక వ్యక్తి పాపం నుంచి విడుదల పొందుకోవటానికి ఎవరు మనకు అవసరమై ఉన్నారు మన జీవితంలో అంటే రక్షకుడు అవసరమై ఉన్నాడు. మొదటి యోహానుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని మనం చూస్తూ ఉన్నాం. సో మన పాపాలు మనం దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుంటే కనుక ఆయన ఎలాంటి వాడు అని అంటే నమ్మదగిన వాడు. తర్వాత అంటున్నాడు ఆయనే నీతిమంతుడు అంటున్నాడు. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడుగా ఉన్నాడు గనక మన పాపాలని ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు, క్షమించడానికి సిద్ధ మనసు గలవాడై ఉన్నాడు. ఆయన సమస్తమైన దుర్నీతుల నుంచి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. ఒక పరిశుద్ధతతో కూడిన జీవితము మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, నేను క్రీస్తును పోలి జీవించుచున్న ప్రకారము మీరు నన్ను పోలి జీవించండి అని అంటున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఎక్కడెక్కడ ఎటువంటి అపవిత్రమైన పనులు, అపవిత్రమైన వాటిని అంటించుకొని అపవిత్రమైన కార్యాలు చేస్తూ వాటిలో నిమగ్నమైతే దేవుడు అంటున్నాడు, ఈ రోజున నీవు దాంట్లో నుంచి బయటికి రావాలి అని గనక నీకు ఆశ కలిగి ఉంటే నీ పాపాలని ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకో అని సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాత్రమే క్షమించే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైనా ఒక దొంగతనం చేసిన ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఆ దొంగ తన జీవితాన్ని మార్చుకోవాలి అని కోరుకొని ఆ దొంగతనాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి యేసుక్రీస్తు ప్రభు వైపు తిరిగి ఒక చర్చ్లోకి తను వచ్చాడనుకోండి, అతన్ని మనమైతే ఎట్లా ట్రీట్ చేస్తాము? ఆ దొంగతనాన్ని మానేశాడు, అయినప్పటికీ మనం అతన్ని దొంగ వచ్చాడండి, అదిగోండి దొంగతనం చేసి అతను చర్చ్లోకి వచ్చాడండి అని చెప్తూ ఉంటాం. ఇది ఒక మనిషి యొక్క నైజం. కానీ దేవుడు యాకోబుని ఆ యొక్క ఇశ్రాయేలు అని చెప్పి మార్చి తనని ఇంకెన్నడూ కూడా ఆ పాత జీవితాన్ని జ్ఞాపకం చేయకుండా ఇశ్రాయేలు అని పిలుస్తూ వచ్చాడు. ఆ యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే తన అన్న అయిన ఏసావుని ఎదుర్కోవటానికి శక్తి సరిపోలేదో అప్పుడు దేవుని యొక్క పాదాల దగ్గర గోజాడినప్పుడు దేవుడు తనని యాకోబుగా కాకుండా ఇశ్రాయేలు అని పిలిచాడు. 12 గోత్రాలకి ఆయన సూత్రధారిగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదుము అని అంటున్నాడు. సో మన ప్రధాన యాజకుడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడుగా ఉన్నాడు. ఆయన మనలాగానే బలహీనతల యందు మనతో సహానుభవంగా కలిగిన వాడే కానీ ఆయన పాపము ఎరుగని వాడుగా, పాపము లేనివాడిగా ఆయన ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం పాపం చేశాము అనే మనకు ఒక అవగాహన కలిగి ఉంటామో, ఎవరు పాపం చేస్తే వాళ్ళకి తెలుస్తుంది కదండి. మనం తప్పు చేసినప్పుడు ఇది తప్పు చేశాము అనే విషయం మనకు తెలుస్తూనే ఉంటుంది, అది మనల్ని ప్రిక్ చేస్తూనే ఉంటుంది. ఆ ప్రిక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా వైపుకు తిరుగు, నీ పాపాలు ఒప్పుకో, నేను క్షమిస్తాను అని చెప్పిన చాలాసార్లు మన హృదయాన్ని కఠినత్వంతో నింపుకుంటాం. ఆ యొక్క కఠినత్వంతో నింపుకున్నప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది మనం గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటామో, దేవునిని మనం ఆశ్రయిస్తూ ఉంటామో, దేవుని యొక్క వాక్యములో మనం మన యొక్క
పశ్చాత్తాప మనస్సుతో, విరిగి నలిగిన మనస్సుతో మనం ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైన ఆ యొక్క దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేస్తుందని మనం తెలుసుకుంటామో, ఆ రక్షణార్థమైన మారు మనసును బట్టి మనకి ఆ నిత్య జీవం అనేది ఉంటుంది. ఆ పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. ఒకవేళ కఠినత్వంతో ఉంటే గనక మనము ఆ యొక్క నరకాగ్నికి లోనవుతాము. నాకేం పర్వాలేదులే, నన్ను ఎవరు చూడట్లేదులే, నేను 4 గోడల మధ్యలో ఏం మాట్లాడినా ఏం చేసినా పర్వాలేదులే అని అనుకుంటే, దేవుడు 139వ కీర్తన దావీదు అని అంటున్నాడు, నేను సముద్ర అగాధములకు వెళ్ళినా అక్కడను నీ కన్నులు చూస్తున్నాయి అని అంటున్నాడు. ఒక 3 పిల్లలకి ఒక టీచర్ పిలిచి ఒక 3 అరటిపళ్ళు ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అరటిపండు ఇచ్చారంట. సో ఆ టీచర్ ఏమని చెప్పాడనంటే, ఎవరికి కనపడకుండా ఈ యొక్క అరటిపండుని మీరు తిని రండి అని చెప్పి 3కి 3 అరటిపళ్ళు ఇవ్వటం జరిగింది. వాళ్ళు 3 తీసుకొని వెళ్ళారు. ఒకడేమో గడ్డివాము వెనకాలకు వెళ్ళి చాటుగా వెళ్ళేసి తినేసి వచ్చాడు. ఇంకొక అతను వాళ్ళ ఇంట్లో ఒక వంటగదిలోకి వెళ్ళి రూమ్ అంతా క్లోజ్ చేసుకుని తినేసి వచ్చాడు. కానీ 3వ వాడు ఆ అరటిపండు తినకుండా ఆ టీచర్ చేతిలో మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడట. పెట్టినప్పుడు, ఏంట్రా వీళ్ళిద్దరూ తిన్నారు, నువ్వెందుకు తినలేదని అంటే, నన్ను ఎవరో 2 కళ్ళు చూస్తున్నాయి అని నాకు ఒక ఆలోచన ఉందండి. ఆ యొక్క దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన కన్నుల నుంచి నేను దీన్ని కాపాడలేకపోయాను, నేను తినలేకపోయాను అని చెప్పేసి ఆ యొక్క చిన్న కుమారుడు ఆ టీచర్కి ఆ పండు వెనక్కి తీసుకురావటం జరుగుతూ ఉంది. ఇలాగున దేవుడు మనల్ని ఎక్కడ ఉన్నా చూస్తున్నాడు అని మనం గనక గ్రహించగలిగితే, ఆయన దగ్గర నుంచి నేను తప్పించుకోలేను, సముద్ర అగాధముకు వెళ్ళిన అక్కడ ఆయన కన్నులు చూస్తాయి, నేను కూర్చుండుట లేచుట ఆయనకి తెలుసు అని అంటున్నాడు కీర్తనకారుడు 139వ కీర్తనలో. సో ప్రతిదీ కూడా ఆయనకి తెలియకుండా నా జీవితంలో ఏది చేద్దామన్నా అది జరిగే పని కాదు. సో ప్రతిదీ ఆయన చూస్తున్నాడు, ఆయన మనల్ని కన్నులారా చూస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, ఆయన కంటికి రెప్పవలే మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తుంది. లోబడలేని ప్రజల కొరకు దినమెల్లా నేను చేతులు చాచి ఉంచాను అని అంటున్నాడు. ఈ రోజున ఆయన చేతులు చాచి ఉంచినప్పుడు నీవు ఆయన బాహువులోకి గనక వస్తే, నీవు ఒక పాపము నుంచి విముక్తి పొందుకోవాలి అని నువ్వు గనక తీర్మానం తీసుకోగలిగితే, ఆయన యొక్క కృపాసనం దగ్గరికి రావాలి అని హెబ్రీలకు రాసిన పత్రిక 4:16 దగ్గర చెప్తా ఉన్నాడు. సో ప్రతి దినము ఆయన కృపాసనం దగ్గరికి మనం ఎప్పుడైతే వెళ్తామో మన పాపాలు క్షమించబడతాయి. మనం చేసిన తప్పుల్ని యాజ్ ఇట్ ఈస్ గా గనక రిపెంట్ అవ్వగలిగితే, యాజ్ ఇట్ ఈస్ గా మనం దేవుని దగ్గర పరిచి ప్రార్థన చేయగలిగితే, హృదయం అంతటితో గనక దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, దీంట్లో నుంచి నన్ను బయటికి తీసుకురా, నా అంతటా నేనైతే దీంట్లో నుంచి బయటికి రాలేను అని గనక నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నిజముగా మొరపెట్టగలిగితే, నిజముగా అడగగలిగితే, ఈ రోజున దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చి ఒడ్డున తీసుకొచ్చి పడవేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అది ఎలాంటి బంధకమైనా సరే, ఎలాంటి నరకము లాంటి ఒక పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నానో సరే, ఒక అగ్ని వంటి సమస్యలు నేను బాధపడుతున్నా సరే, దేవుడు అంటున్నాడు ఆ అగ్ని వంటి ఆ సమస్యల్లో నుంచి నిన్ను కాల్చజాలకుండా నేను బయటకు తీసుకొస్తాను, నువ్వు నా దగ్గరికి వస్తావా? ఆర్ యూ విల్లింగ్ టు కమ్ టు మై ప్రెజెన్స్? ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు కమ్ టు మై ప్రెజెన్స్, ఐఎమ్ దేర్ ఫర్ యూ టు ఆన్సర్ యువర్ ప్రేయర్స్, ఐఎమ్ దేర్ ఫర్ యూ టు బ్లెస్ అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 12:15 చూస్తే, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదేమో అని అంటున్నాడు. సో చేదైన వేరు నీలో నాలో ఏది ఉండకుండా దేవుడు ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసుకో అని అంటున్నాడు. మన ఇంట్లో డస్ట్బిన్ ఉందనుకోండి, ఆ డస్ట్బిన్ని మనం ఎవ్రీడే క్లీన్ చేసుకోకుండా ఒక 2-3 డేస్ అయిన తర్వాత ఆ డస్ట్ అంతా పారేయచ్చులే అని చెప్పి మనం అది గనక దాన్ని అలాగే పెడితే అది మనం ఆ వాసన భరించలేకపోతాం. సపోజ్ మనం ఎప్పుడైనా బట్టలు ఈ రోజు ఉతకవలసిన ఈ రోజు ఉతుక్కోకుండా దాన్ని స్టోర్ చేసి రేపు ఎల్లుండి అని చెప్పేసి వాటిని పెడితే ఆ బట్టలు మనం క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఏ రోజు ఆ రోజు ఎప్పటికప్పుడు మనం ఆయన యొక్క కృపాసనం దగ్గరికి వెళుతూ ఆ చేదైన వేరుని నీవు దేవుని సన్నిధి గనక దగ్గర ఒప్పుకొనగలిగితే, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మనల్ని సమస్తమైన దుర్నీతి నుంచి, మనల్ని ఆ యొక్క అపవిత్రత నుంచి, ఆ యొక్క అనీతిమంతుల నుంచి దేవుడు మనల్ని సపరేట్ చేసి మనల్ని గొప్ప చేయి మొదలు పెడతానని అంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూస్తే లూకాసు వార్త 15:11-32 వరకు చూస్తే గనక అక్కడ తనకి when he came to his senses, ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి ఇంటికి చేర్చబడినప్పుడు, ఆ తండ్రి దూరంగా తన
కుమారుని చూసి ఎంతో సంబరపడి అతని యొక్క స్థితిని ఏమీ కూడా చూడకుండా వెంటనే పరుగులు పెట్టుకుంటూ ఆ కుమారుణ్ణి హత్తుకోవటం మనం చూస్తా ఉన్నాం. ఇతను తప్పిపోయిన కుమారుడుగా మనం చూస్తా ఉన్నాం. నా ఆస్తి నాకు ఇచ్చేసే, నేను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి అడిగినప్పుడు తన ఇద్దరు పిల్లలకి కూడా పనిచేసేసిన తండ్రి మాటను కాదని జవదాటి తన ఇష్టానుసారంగా బ్రతకటానికి ఆ కుమారుడు ఇల్లు విడిచి వెళ్ళిపోవటం మనం చూస్తా ఉన్నాం. కానీ ఎప్పుడైతే తన ఆస్తి అంతా కోల్పోతాడు, తన దగ్గర ఉన్నదంతా కోల్పోతాడు, దిక్కులేని పరిస్థితులకు వచ్చేస్తాడు, పందులు పొట్టు తినటానికైనా వెనుకాడని పరిస్థితిలోకి దిగజారిపోయిన పరిస్థితులకు వెళ్తాడు. కానీ ఎప్పుడైతే తన తండ్రి గుర్తు వస్తాడో, నీ యొక్క తండ్రి ఎప్పుడైతే గుర్తు వస్తాడో, నువ్వు గనక ఆ తండ్రి దగ్గరికి మరలా తిరిగి చేరాలి అని అనుకుంటే గనక ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడని, తప్పిపోయి దొరికాడని తన తండ్రి ఏం చేస్తాడు, ఈ చిన్న కుమారుడు వచ్చినప్పుడు అంటే ప్రశస్తమైన వస్త్రాల్ని త్వరగా తెచ్చి వీరికి కట్టండి అని ఆజ్ఞాపిస్తాడు. ఆ తర్వాత చేతికి ఉంగరం, ఒక అధికారాన్ని ఇస్తూ ఉంటాడు. తర్వాత తన పాదములకు చెప్పులు తొడిగించండి అంటాడు. ఆ యొక్క సమాధానముతో అక్కడ రికన్సిలియేషన్ విత్ గాడ్ ఎప్పుడైతే నీకు నాకు జరుగుతుందో అక్కడ ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ విల్ బి దేర్ ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల దగ్గరికి నువ్వు వస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని వైపున మరలా తిరగటానికి ఇష్టపడతావో, నా జీవితంలో ఇంకా మరెన్నడూ జరగని కార్యాలు, ఇంకా మురిపెన్నడూ చూడని కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. సో ఆ యొక్క పాదాలకి చెప్పులు తొడిగించి క్రొవ్విన దూడని వధించటం మనం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ లూకాసు వార్తలు మనం చూసినట్లుగా ఈ రోజున నీవు తల్లిని తండ్రిని కాదని, నీ ఇంటి వారిని కాదని, నీ యొక్క తెలిసిన వారిని కాదని ఎక్కడికైనా పారిపోదాం అనుకుంటున్నావేమో. మనం చూడండి, ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అందరి పనులు చేస్తూ ఉన్నప్పుడు అలిసిపోయి నేను ఇంకిది ఇక్కడి నుంచి ఎక్కడన్నా వెళ్ళిపోతే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికైనా పారిపోతే బాగుండు, ఈ యొక్క పనులు నేను చేయలేకపోతున్నాను, అంత స్ట్రెస్ నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి మనం సహజంగా ఫీల్ అవుతూ ఉంటాం. సో దేవుడు ఈరోజు అంటున్నాడు, నీ యొక్క స్ట్రెస్ని, స్ట్రెయిన్ని నేను ఐ కెన్ అండర్స్టాండ్ అని అంటున్నాడు. నీవు ఎక్కడెక్కడ ఏ పరిస్థితుల్లో తప్పిపోయి ఈ రోజున నీవు బైబిల్ చదవకుండా, ప్రార్థించకుండా దేవునికి దూరం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే దేవుడు అంటున్నాడు, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు నేను ఎలా చేర్చుకున్నానో అలాగునా నీవు నా దగ్గరికి వస్తే మరలా చేర్చుకుంటాను అని అంటున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి అని 1 పేతురు 5:7 సెలవిస్తా ఉన్నాడు. ఆయన యొక్క బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులుగా ఉండమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆ దీన మనస్సుతో, ఆ విరిగి నలిగిన మనస్సుతో దేవుని దగ్గరికి వస్తే ఆయన నీ సమస్యల్లో నుంచి, నీ యొక్క పాపము నుంచి, నీ యొక్క కట్ల నుంచి, నీ యొక్క చెర నుంచి, నీ యొక్క బందికానంలో నుంచి, వాటిలో నుంచి నిన్ను విడిపిస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మరలా మీ కోటలో ప్రవేశించండి, రెండింతలుగా నేను మీకు మేలు చేస్తాను అంటున్నాడు జకర్యా గ్రంథములో. సో రెండింతలుగా మేలు ఎప్పుడు జరుగుతుంది అని అంటే నీవు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు జరుగుతుంది. యోబు జీవితంలో కూడా నష్టపోయినది అంతా కూడా ఎప్పుడైతే విధేయతతో యోబు ఉన్నాడో, ఊజు దేశంలో అంతటి యథార్థవంతుడు లేడు అని మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే యోబు అలాగున దేవుని మీద ఆధారపడి ఉన్నాడో రెండింతలుగా డబల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్ దేవుడు ఆయనకి ఇచ్చాడు. మరొక వ్యక్తిని చూసుకుందాం, పేతురు గురించి చూద్దామండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 56 నుంచి 62 వరకు చూస్తే ఇక్కడ 3 సార్లు పేతురు బొంకినట్లుగా చూస్తా ఉన్నాం. 3 సార్లు బొంకిన పేతురుని దేవుడు ఏ విధముగా మార్చాడో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. దుడుకు పేతురు, చాలా దుడుకుతనంతో ఉండేవాడు పేతురు. సో అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగును అని అంటావు అని సెలవిచ్చినప్పుడు నేను అలా చెయ్యను అని చెప్పి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఒక చిన్నది వచ్చి అక్కడ అడుగుతూ ఉన్నాడో వీడును అతనితో కూడా ఉండనని చెప్పినప్పుడు పేతురు అంటున్నాడు, అమ్మాయి నేను ఎరుగను అని అంటాడు. మరి ఒకడు వస్తాడు, నీవును వారిలో ఒకడు అని అన్నప్పుడు పేతురు అంటున్నాడు, ఓయి నేను కాను అని అంటున్నాడు. అది 2వసారి బొంకుతూ ఉన్నాడు. 3వసారి మరి ఒకడు వచ్చి నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పినప్పుడు పేతురు అంటున్నాడు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదు అని అంటం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఆ వెంటనే కోడి కోస్తుంది, తను చేసిన ఆ యొక్క తప్పులు తను తెలుసుకుంటాడు. వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, తన మాటలు నిన్ను ప్రిక్ చేస్తూ ఉన్నప్పుడు దేవుని వైపున నువ్వు తిరగగలిగితే
దేర్ అండ్ దెన్ స్టార్ట్స్ యువర్ బ్లెస్సింగ్స్. అక్కడికక్కడే దేవుడు నిన్ను బ్లెస్ చేయటం మొదలు పెడతాడు. పేతురు ఇక్కడ ఏం చేశాడంటే దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆల్రెడీ దేవుడు నాతో మాట్లాడాడు, నేడు కోడి కూయక మునుపు 3 సార్లు బొంకుతానని. ఇది జరిగింది అని చెప్పి వెంటనే పేతురికి జ్ఞానోదయం అయింది. ఆ మాటలు జ్ఞాపకం చేసుకోగానే వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని సెలవిస్తా ఉన్నాడు. నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీటితో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు చేసిన తప్పులు ఆయన సన్నిధిలో ఒప్పుకొనగలిగితే, నేను పాపిని దేవా నన్ను క్షమించు అని గనక నీ పాపాలు ఆయన సన్నిధిలో కప్పుకోక ఒప్పుకుంటే, ఇక్కడ పేతురు సంతాపపడి ఏడ్చెను అని మనం చూస్తా ఉన్నాం. ఏ నోటితో అయితే 3 సార్లు పేతురు బొంకుతాడో ఆ నోటితోనే దేవుణ్ణి అంగీకరించేటట్లుగా మనం యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 18 వరకు చూస్తే ఒక పనిని అప్పగిస్తూ ఉన్నాడు పేతురికి యేసుక్రీస్తు ప్రభు. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడువైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పినప్పుడు యేసు అంటున్నాడు, నా గొర్రె పిల్లల్ని మేపమని అతనితో చెప్పాడు. మరలా 2వసారి వచ్చి, యోహాను కుమారుడువైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే మరలా అంటున్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సెలవిస్తాడు. ఆ 2వసారి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు, నా గొర్రెలను కాయి అని చెప్పాడు. అదేవిధంగా 3వసారి కూడా నా గొర్రెలను మేపు అని సెలవిస్తా ఉన్నాడు. 3 సార్లు బొంకిన పేతురుతో 3 సార్లు దేవుడు తన పనిని అప్పగించి బండ మీద నా సంఘాన్ని కట్టు అని చెప్పి పేతురుతో మాట్లాడటం మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వెళ్తామో, దేవుడు మనకు అప్పగించే బాధ్యతను మనం గనక క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని గనక దాన్ని చేయటానికి పూనుకుంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించి వేరే ఒక స్పిరిచువల్ రెల్మ్లోకి మనల్ని తీసుకువెళ్ళటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడు ఒకే తీరులో మన జీవితం ఉండటానికి వీలు లేదు. ఈ రోజు ఉన్నట్లుగా రేపు ఉన్నట్లుగా ఎల్లుండి ఉండకుండా ఏ రోజుకి ఆ రోజు దేవుని సన్నిధిలో ఆయన మనకు అందిస్తున్న మెసేజెస్, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్న మాటల్ని బట్టి మన ఆత్మీయ స్థితిలో మన దినదినము ఎదుగటానికి ఇష్టపడితే గనక దేవుడు నిన్ను ఇంకొక పరిధిలోకి తీసుకువెళ్ళటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అలాగే 2వ సమూయేలు 12వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల వరకు చూస్తే, అక్కడ దావీదు చేసిన ఆ బెత్షెబాతో చేసిన పాపాన్ని బట్టి నాతాను ప్రవక్త వచ్చి ఎప్పుడైతే హెచ్చరిస్తాడో, ఎప్పుడైతే తన తప్పును తెలుసుకుంటాడో, దావీదు వెంటనే రిపెంట్ అవుతాడు. అందుకని 51వ కీర్తన రాస్తాడు ఆయన. సో ఆ విధంగా దావీదు జీవితంలో తను చేసిన తప్పుని కప్పుకోలేదు, కానీ నాతాను ప్రవక్త ద్వారా ఎప్పుడైతే హెచ్చరిక వచ్చిందో వెంటనే దాన్ని ఒప్పుకోవటం మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున దేవుడు నీవు చేసిన తప్పుల విషయంలో ఎప్పుడెప్పుడు నీ యొక్క జీవితంలో నువ్వు చేసిన తప్పుల్ని ఆయన చూపిస్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆ యొక్క స్వరాన్ని నువ్వు గనక పసిగట్టగలిగితే, వినగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగా కానీ మనం ప్రకటనల గ్రంథంలో చూస్తా ఉన్నాం. ఈ రోజున నీవు ఆయన మాటల్ని గనక తెలుసుకోగలిగితే, పసిగట్టగలిగితే, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. నీవు చేసిన ప్రతి పనికి కూడా జీతం అనేది ఒకటి ఉంది అనే విషయం మనం తెలుసుకోవాలి. 2 కొరింథీ 5:10 సెలవిస్తా ఉన్నాడు, నీ దేహంతో చేసిన మంచి క్రియలను చెడ్డ క్రియలను ఒకానొక దినాన ఆయన న్యాయపీఠం ఎదుట లెక్క అప్పచెప్పాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సో ఎలాంటి కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావు, రహస్య కార్యాలు, అసహ్యమైన కార్యాలు, వాటిని విసర్జించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. వాటిని ఎప్పుడైతే నువ్వు విసర్జిస్తావో, ఎప్పుడైతే నీవు ఆ యొక్క పనుల్లో నుంచి, చెడ్డ పనుల్లో నుంచి బయటకు రావాలి అనుకుంటావో, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది, ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నాకేం సెలవిస్తూ ఉన్నాడో తెలుసుకోగలిగితే నీ జీవితం మారటానికి, దేవుడు మార్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మత్తయి సువార్త 15:13 మనం చూస్తే, ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును అని అంటున్నాడు. నా జీవితంలో దేవుని చేత నాటబడని ప్రతి మొక్క కూడా పెళ్లగించబడేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. మనము తీగల వలె, ఆయన ద్రాక్ష వలె ఉన్నాడు, మనం తీగల వలె ఉన్నాము, ఆయనలో మనం అంటుకట్టబడి ఉండాలి. ఆ తీగల వలె ఆయన అల్లుకుపోయినప్పుడు మనం ఫలిస్తాము. ఫలిస్తే తండ్రి చిత్తాన్ని మహిమపరుస్తాం, తండ్రి చిత్తమును గుర్తెరగగలుగుతాం, తండ్రిని మహిమపరచగలుగుతాం. సో ఆ విధంగా దేవుడి చేత నాటబడని ప్రతి మొక్క కూడా పెళ్లగించబడుతుంది అనే విషయం మనం గ్రహించుకోవాలి. అలాగే యెహెజ్కేలు 36వ అధ్యాయము 24 నుంచి 30 వరకు చూస్తే, ఆయన మన మీద శుద్ధ జలము చల్లుతాను అని అంటున్నాడు. నేను నిన్ను శుద్ధీకరిస్తాను అని సెలవిస్తా ఉన్నాడు. ఇంకా ఆయన సెలవిస్తా ఉన్నాడు, అపవిత్రతను పోగొడతాను అని అంటున్నాడు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తానంటున్నాడు. నేను నీకు దేవుడుగా ఉంటాను, నీవు నాకు ప్రజగా ఉంటావు అని సెలవిస్తా ఉన్నాడు.
నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను అని అంటున్నాడు, విస్తరింపజేస్తాను అని అంటున్నాడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ ఎ పర్పస్. ప్రతి ఒక్కరి మీద ఒక ప్లాన్ ఉంది. ఆ యొక్క పర్పస్, ఆ యొక్క ప్లాన్ ని నేను అర్థం చేసుకోకపోతే మనమే నష్టపోయేది. సో దేవుడు శుద్ధ జలము చల్లినప్పుడు, మనం శుద్ధీకరింపబడినప్పుడు, మనలో అపవిత్రత బయటకు వెళ్ళిపోయినప్పుడు మన జీవితాల్లో ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. మన టెరిటరీస్ అన్నిటినీ ఎక్స్పాండ్ చేయడానికి, మనల్ని ఎప్పుడు కూడా విస్తరింప చేయడానికి, కుడికి ఎడమకు వ్యాపింప చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. నీవు గనక ఉన్న స్థితిని ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో నీకు చేతకాని పరిస్థితి ఏది ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి వచ్చి ఇది నా పరిస్థితి అని గనక ఒప్పుకొనగలిగితే ఆయన సంసిద్ధంగా ఉన్నాడు నిన్ను నన్ను క్షమించటానికి. సో ఈ రోజున ఆయన తట్టును తిరిగితే మనకు వెలుగు కలుగుతుంది. ఆయన మీద ఆధారపడితే ఆయన మనల్ని గొప్ప చేయ మొదలు పెడతాను అని అంటున్నాడు. సో ఆయన వైపున తిరుగుదాం. ఆయనని మనము రక్షకుడుగా అంగీకరించి ఆయన యొక్క చిత్తమును గుర్తెరిగేటట్లుగా మనలోని ప్రతి పాప శాప దోషాలు, పితృపారంపర్యాచారం ప్రకారం వచ్చే ఆచారాలు, లేకపోతే విగ్రహ సంబంధమైన వాటిల్లో ఉండటం, ఇవన్నీ కూడా విసర్జించబడగలిగితే, వీటిలన్నింటినీ కూడా తప్పించుకొనగలిగితే, ఆ యొక్క వేటకాని ఉరిలో నుంచి, ఆ జిగటగల దొంగ ఊబిలో నుంచి ఆయన దగ్గరికి గనక నువ్వు తిరగగలిగితే ఆయన నిన్ను గొప్ప చేస్తాను అని ఈ రోజున మాట్లాడుతున్నాడు. సో నీ పశ్చాత్తాప హృదయముతో ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో గనక నువ్వు వచ్చి గనక ప్రార్థించగలిగితే, ఒప్పుకొనగలిగితే, ఒప్పింప చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో నేను పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేస్తాను అని అంటున్నాడు. సో నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాను అని అంటున్నాడు. లెట్ us all come to his feet and pray that Lord forgive my sins, forgive me Lord అని చెప్పి గనక నీవు అడగగలిగితే ఆయన క్షమిస్తాను అని అంటున్నాడు. Let us close our eyes and pray. Loving Heavenly Father, నీ పరిశుద్ధ నామానికి వందనాలు తెలియచేసుకుంటున్నాం ప్రభా. ఈ రోజున మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే స్తోత్రాలు. అసహ్యమైన రహస్య కార్యాలని విసర్జించమని నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు మా జీవితాల్లో చేయనుద్దేశించిన ప్రతి కార్యము క్షేమకరమైనదే కానీ హానికరమైనదైతే కాదు అని ఇర్మియా గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు. యేసయ్యా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతున్నాం. మేము నీ సన్నిధిలో నుంచి ఎక్కడికి పారిపోగలుగుతాం ప్రభా? ఎంత దూరం వెళ్ళినా నీ కన్నులు మమ్మల్ని చూస్తానే ఉన్నాయి. నీవు నీ కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది అని సెలవిస్తూ ఉన్నారు. మా యొక్క సంచారములు లెక్క తెలిసిన వాడవు, మా తల వెంట్రుకలు లెక్క తెలిసిన వాడవు, మా పై విచారణకర్తవు నీవే. నాగటి మీద చేయి పెట్టి వెనక్కు తిరుగువాడు నీకు పాత్రుడు కాదు అని మీరు సెలవిస్తూ ఉన్నారు. తండ్రి, మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ కృపాసనం దగ్గరికి వచ్చినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 ప్రకారము తండ్రి, అనుక్షణము అనుదినము నీ పాదాల చెంత మేము గడిపినప్పుడు మమ్మల్ని ప్రభా ఆ యొక్క భయభక్తులతో కలిగిన జీవితము జీవింపచేయ ఆత్మతో నింపి, చెడుని ప్రభా ప్రక్కకు నెట్టివేసి ఆత్మీయ స్థితిలో దైవ చిత్తానుసారమైన దుఃఖముతో ఆ రక్షణార్థమైన మారు మనసు పొందుకొనున్నట్లుగా మాకు కృపను అనుగ్రహించమని నాయన, విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలో వారి పాపాల్ని ఒప్పింపచేసి వాటిలో నుంచి వారిని బయటికి తీసుకొచ్చి మీ రక్తధారల కిందకి వారిని తీసుకొస్తూ వారిని కడిగి పరిశుద్ధపరచమని, అపవిత్రతను తొలగించమని, శుద్ధ జలముతో వారిని శుద్ధీకరించమని, మాంసపు గుండెనివ్వమని, ఆదాము స్వభావాన్ని తొలగించి క్రీస్తు స్వభావంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని, మీ కృపతో మమ్మల్ని ఆవరించి మీ చిత్తమును గుర్తెరుగునట్లుగా మా ఆత్మీయ నేత్రాలు తెరవమని, నిన్ను చూసే కన్నులు, నీ స్వరం వినే చెవులు మాకు అనుగ్రహించమని, గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని, నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము గ్రహించడానికి కృపను దయచేయమని, అలాగనే ప్రభా COVID-19తో బాధపడుతున్న వారందరికీ ప్రభా స్వస్థత శీఘ్రంగా కలుగునుగాక. ఏ అపాయము మా గుడారాలకు సమీపించకుండా ప్రభా మీ యొక్క కవచాన్ని, ఆ నీతిని కవచముగా ధరించుకుంటూ రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకున్నట్లుగా కృపణ దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డని, చూస్తున్న ప్రతి బిడ్డని కూడా ఆశీర్వదించమని, అభిషేకించి ముద్రించమని, నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించి మహిమ పొందమని, మమ్మల్ని అందరినీ కూడా దీవించుతున్నందుకు మీకే స్తుతి మహిమగంత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ రోజున నిలవబెట్టుకొని మాట్లాడిన ప్రతి మాటలో ప్రభా నీ సత్యమైన వాక్యము ద్వారా ఒక్కొక్కరి హృదయాన్ని క్లెన్స్ చేసి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్మి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.